శ్రీమతే నమః. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం హాయిగా చక్కగా ఉంటాం. మన ప్రయత్నాన్ని చేస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఇంకా ఎటువంటి కష్టము మనకి రాదు. అయితే ఒక 6 నెలల క్రితం నేను ఒక స్తోత్రాన్ని అప్లోడ్ చేశాను అనమాట, నారాయణ హృదయం. దీని గురించి చెప్తూ ఇది ఎవరైతే నిష్టగా ఆచారాలు పాటిస్తూ చేస్తారో వాళ్ళకి అప్పుల బాధ అనేది ఉండదు, దారుణంగా ఉన్న అప్పులు కూడా వాళ్ళకి తీరిపోతాయని చెప్పాను. సరే, ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ఈ నారాయణ హృదయాన్ని మాత్రమే అప్లోడ్ చేశాను, లక్ష్మీ హృదయాన్ని అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే అది చాలా పెద్దదనమాట. అందుకే నేను ఏం చేశాను అంటే నేను మా అమ్మాయి దాన్ని చదివాం, కానీ ఆ ఫైల్ మిస్ అయిపోయింది మాకు అప్లోడ్ చేయడానికి. చాలా మంది అడిగారు, నారాయణ హృదయము లక్ష్మీ హృదయము అప్లోడ్ చేస్తానన్నారు కదా, మీరు అప్లోడ్ చేయట్లేదు, మాకు కావాలండి, మేము చాలా అప్పుల బాధలో ఉన్నాము, దయచేసి అప్లోడ్ చేయండి అని. నాకు కుదరకపోవటం వల్ల వాళ్ళకి నేనేం చెప్పాను అంటే మీరు ఫలానా సైట్లో ఉంటుంది, మీరు దాన్ని నేర్చుకుని మీరు దాన్ని పారాయణం చేయటం మొదలు పెట్టండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని చెప్పాను. ఆవిడ అన్నారు, నాకు రాదమ్మా, ఏదో విధంగా మీరే దాన్ని అప్లోడ్ చేయండి అంటే నేను కొంచెం బద్దకించాను అనమాట. ఎందుకంటే అది చాలా పెద్ద స్తోత్రము, దాన్ని మేము చేసేసాము, ఆ ఫైల్ మిస్ అవడం వల్ల మళ్ళీ నాకు చేయటానికి సమయం కుదరక నేను దాన్ని కొంచెం పక్కన పెట్టాను అనమాట. ఆవిడ 2 రోజుల క్రితం నాకు ఒక మెయిల్ రాశారు. అదేంటంటే అసలు అది చదువుతుంటే నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయన్నమాట. అమ్మా, నా బాధ నాకు స్తోత్రాన్ని నేర్చుకునేలా చేసింది, ఈరోజు నేను బయటపడ్డాను అంటే దానికి కారణం మీరే అని చెప్పి నాకు మెయిల్ చేశారనమాట. అప్పుడు అసలు ఆ మెయిల్ అంతా చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆవిడ పడిన కష్టాలు, ఆవిడ పడిన బాధలు అసలు మానవ మాతృలకు కూడా రావు అనిపించింది. అన్ని ఆర్థిక ఇబ్బందులు అనమాట. ఆవిడ ఏం చేశారట, నేను ఎప్పుడైతే అప్లోడ్ చేయలేనని చెప్పేసానో అప్పుడు ఆవిడ ఏం చేశారంటే ఈ స్తోత్రాన్ని ఎవరి దగ్గరకో తీసుకువెళ్ళి నేర్చుకున్నారట. నేర్చుకుని ఎలా అయితే నేను చెప్పానో అలా చేశారట. అసలు ఈ లక్ష్మీనారాయణ హృదయాన్ని ఎలా చేయాలి అంటే ముందేమో నారాయణ హృదయం చేయాలి, ఆ తర్వాత లక్ష్మీ హృదయం చేయాలి, మళ్ళీ నారాయణ హృదయం చేయాలన్నమాట. అలా ప్రతిరోజు చేయాలి. ఆవిడ ఏం చేస్తారట, దాన్ని నేర్చుకుని శ్రద్ధగా భక్తిగా ఆ 6 నెలల పాటు మాంసాహారం తీసుకోకుండా చాలా శ్రద్ధగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని దాన్ని పారాయణం చేయటం మొదలుపెట్టారట. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి అంటే అసలు అప్పుల్లో నుంచి బయట పడలేను అని అనుకున్న ఆవిడ చాలా వరకు అప్పులు తీర్చి అమ్మయ్య పర్వాలేదు, నేను కూడా బ్రతకగలను అనే ధైర్యం వచ్చింది అని చెప్పి ఆవిడ నాకు మెయిల్ పెట్టారు. ఎంత అద్భుతమైన స్తోత్రమో చూడండి. మనం భక్తిగా నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా అప్పుల బాధ నుంచి మనం బయటపడతాం. ఇది అథర్వ వేదంలో ఉత్తరఖండంలో ఉంది. దీన్ని భృగు మహర్షి రచించి ఇచ్చారనమాట. కాకపోతే ఇది ఎవరైతే పఠిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. మాంసాహారాన్ని ముట్టుకోకూడదు, ఎప్పుడూ అబద్ధము అనేది ఆడకూడదు, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ పొద్దున్నే ఈ స్తోత్రాలని చేసుకోవాలన్నమాట. అలాగే అంటూ ముట్టు అనేవి కలపకుండా నువ్వు ఎంత శ్రద్ధగా ఆచారాన్ని పాటిస్తూ ఈ స్తోత్రాన్ని చేస్తావో అంత తొందరగా నీకున్న కష్టం పోతుందనమాట. అసలు ఈ లక్ష్మీనారాయణ హృదయంలో ప్రతి శ్లోకంలో వర్ణించి చెప్తారు, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ లక్ష్మీనారాయణ హృదయం చదువుతూ ఉంటే. ఇందులో కొన్ని శక్తివంతమైన మంత్రాలు బీజాక్షరాలు కూడా ఉంటాయి కాబట్టి దీని అన్నింటినీ ఇందులో నిక్షిప్తం చేసేశారు. కాబట్టి దీన్ని ఏం చేయమని చెప్పారు అంటే శ్రద్ధగా నియమాలు పాటిస్తూ చదవమన్నారు. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో, ఇంకా ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయటపడలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం మొదలు పెట్టండి. మొదలుపెట్టి భారమంతా స్వామివారి పాదాల మీద పెట్టేసి మీ ప్రయత్నాన్ని చేస్తూ స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే ఖచ్చితంగా ఎటువంటి కష్టమైనా సరే తీరిపోతుంది. నేను ఈ లక్ష్మీ హృదయాన్ని రోజుకి ఒక శ్లోకం చొప్పున రోజుకో శ్లోకం అనే ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ స్తోత్రాన్ని ఎవరి దగ్గరైనా అందాక నేర్చుకుని ప్రతిరోజు చేయండి. ఎవరింట్లో అయితే లక్ష్మీనారాయణ హృదయం చేస్తూ ఉంటారో వాళ్ళ ఇల్లు సర్వమంగళాలకి నిలయమై ఉంటుంది. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవన్నమాట. చాలా సంతోషంగా ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, డబ్బుదేముందండి, మనసు ముఖ్యమని. కాదు, డబ్బు కూడా ఉండాలి. డబ్బు లేకపోతే మనల్ని పొరుగు కంటే హీనంగా చూస్తారు. కాకపోతే
కాకపోతే ఆ డబ్బు సంపాదించటం మనం చాలా సక్రమమైన మార్గంలో సంపాదించాలి అంతే తప్ప డబ్బుది ఏముంది, డబ్బు అవసరం లేదు కాదు, డబ్బు కూడా మనం బ్రతకడానికి అవసరం. మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఊరికినే మనకి ఎవరైనా ఏదైనా చేసిస్తారా? చెయ్యరు కదా. మనకి ఖచ్చితంగా లక్ష్మి అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధల నుంచి బయట పడలేకపోతున్నారో వాళ్ళు చేస్తే వాళ్ళకి ఉపశమనం అనేది వస్తుంది.